Hi everyone, welcome to Thermal Classes. Today we are going to discuss about color revolutions in India. So today when I'm reading about agricultural revolutions, నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను వాటి గురించి. So I think it is better we both discuss about it. అవును, ఖచ్చితంగా తెలుసుకోవాలి. So what is green revolution? గ్రీన్ రివల్యూషన్ కంటే మనం కొన్ని తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎర్లీ 90s లో మనకు ఫుడ్ షార్టేజెస్, ఫుడ్ ఫెమైన్స్ అండ్ వార్స్ ఆల్సో దట్ ఆల్సో ఎఫెక్ట్స్ అస్ ఇన్ financial problems. So the green revolution was introduced in 1960s and it was introduced by M.S. Swaminathan. The main purpose of green revolution is increase of food production and agricultural advancements. మరి గ్రీన్ రివల్యూషన్స్ యొక్క ఫీచర్స్ ఏంటి? Yes, green revolutions యొక్క features ఏంటంటే introduced high yielding variety seeds and increased usage of fertilizers and pesticides and irrigation system also introduced. All these was excelled in Punjab and Haryana region only. Why only in those regions? ఎందుకంటే అక్కడ పంజాబ్, హర్యానా లాంటి రీజన్స్ లో అక్కడ ఏం జరిగిందంటే ఎక్కువగా అక్కడ లార్జర్ ల్యాండ్ హోల్డింగ్స్ ప్లస్ ఫేవరబుల్ క్లైమేటిక్ కండిషన్స్, ప్రధానంగా ఏంటంటే అక్కడ ఫర్టైల్ సాయిల్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ గ్రీన్ రెవల్యూషన్ అనేది బాగా అభివృద్ధి చెందింది. టాకింగ్ అబౌట్ ఫర్టిలైజర్స్, it reminds me grey revolutions also. Do you know about it? Yeah, grey revolution. So grey revolution was brought into effect to help for green revolution. So ఈ grey revolution అనేది ఏం చేస్తుంది అంటే ఫర్టిలైజర్స్ యొక్క ప్రొడక్టివిటీ అంటే ప్రొడక్షన్ ఆఫ్ ఫర్టిలైజర్స్ పెంచి గ్రీన్ రెవల్యూషన్ కి హెల్ప్ అయ్యేటట్టు చేస్తుంది. సో బోత్ ఆఫ్ దమ్ ఆర్ నెసరీ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ 1960s. అండ్ నేను ఇందాక వైట్ రెవల్యూషన్ గురించి చదివాను, నీకు దాని గురించి ఏమన్నా తెలుసా? తెలుసు, కానీ నాకు మరి అంతగా తెలియదు. మీకేమైనా తెలుసుంటే చెప్పొచ్చు. యా, వైట్ రెవల్యూషన్ అనేది 1970s లో తెచ్చారు. అండ్ వన్ ఆఫ్ ద మేజర్ పర్సన్ ఎవరైతే రోల్ ప్లే చేశారంటే డాక్టర్ వర్గీస్ కురియన్ అనే ఆయన దీన్ని ఆపరేషన్ ఫ్లడ్ అనే ఇనిషియేటివ్ తో లాంచ్ చేశారు. సో దీని మెయిన్ గోల్ ఏంటంటే మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇండియాలో పెంచాలి. అసలు మిల్క్, ఇండియా షుడ్ బి ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ మిల్క్ అనేది ఏం కింద పెట్టుకుని మనం ఈ వైట్ రెవల్యూషన్ అనేది లాంచ్ చేస్తాము. మిల్క్ ప్రొడక్షన్ లో మన ఇండియా లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ అయ్యిందంటారా? ఎస్, ఇండియా ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ద మిల్క్. సో ఐ థింక్ వైట్ రెవల్యూషన్ ఈస్ అ గ్రాండ్ సక్సెస్. ఓకే. సో అండ్ ఆల్సో వైట్ రెవల్యూషన్ కి కాంటెంపరీగా బ్లూ రెవల్యూషన్ అనేది కూడా వచ్చింది కదా. సో దాని గురించి మీకు ఏమన్నా తెలుసా? Yes, blue revolution significant to fish and marine production and it signifies to nutritional security and economic growth. యా, సో అవి ఆక్వాటిక్ యానిమల్స్ కి సంబంధించింది కాబట్టి మనం దానికి బ్లూ రెవల్యూషన్ అనే పేరు పెట్టాం, అంతే కదా? అవును. అయితే నెక్స్ట్ కమ్స్ టు yellow revolution. Do you know about it? Please elaborate in a way. Yes, yellow revolutions అనేది మేజర్ గా ఆయిల్ సీడ్స్ గురించి మాట్లాడిద్ది. వి నో సన్ఫ్లవర్, మస్టర్డ్ అండ్ ఆల్ మేజర్ గా ఎల్లో కలర్ లో ఉంటాయి కాబట్టి ఈ రివల్యూషన్ కి ఎల్లో కలర్ అనే పేరు పెట్టాము. అండ్ అసలు ఇది ఎందుకు తీసుకొచ్చామంటే ఇండియాస్ డిపెండెన్సీ ఆన్ ఆయిల్ ఇంపోర్ట్స్ అనేది తగ్గించాలని చెప్పి ఈ రివల్యూషన్ అనేది తీసుకొచ్చాము. ఎల్లో రివల్యూషన్ అంటే గుర్తొచ్చింది, గోల్డ్ రెవల్యూషన్ అండ్ గోల్డ్ ఫైబర్ రెవల్యూషన్ అనే రెండు రెవల్యూషన్స్ ఉన్నాయి. ఆ రెండు నాకు చాలా కన్ఫ్యూజింగ్ ఉన్నాయి. దాని మధ్య నా డిఫరెన్సియేషన్ చెప్తావా? ఓకే, మీ డౌట్ నేను క్లియర్ చేస్తాను. గోల్డెన్ రెవల్యూషన్ అంటే హార్టికల్చర్ అండ్ ఇట్ స్పెసిఫికల్లీ టు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండ్ ఇట్ ఈస్ హనీ బీ ప్రొడక్షన్ ఆల్సో. వేర్ ఇట్ కమ్స్ టు గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ మీన్స్ it is jute production and jute is also known as golden fiber. Their jute is comes to golden fiber revolution. One more thing, ఇందాక మనం రెండు రెవల్యూషన్ గురించి డిఫరెన్సెస్ తెలుసుకున్నాం కదా, అలాగే ఇక్కడ నేను చూసింది ఏంటంటే సిల్వర్ రెవల్యూషన్ అలాగే సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్ కూడా చూశాను. మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ ఇన్ షార్టర్ ఫార్మాట్. యా, సో సిల్వర్ రెవల్యూషన్ అండ్ సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. సిల్వర్ రెవల్యూషన్ అనేది ఎగ్ ప్రొడక్షన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది. అండ్ వేర్ యాజ్ సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్ పేరులోనే తెలుస్తుంది, కాటన్ ఈస్ నోన్ యాజ్ సిల్వర్ ఫైబర్. సో ఇట్ ఈస్ మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ ప్రొడక్షన్ ఆఫ్ కాటన్. సో సిల్వర్ రెవల్యూషన్ అనేది ఎగ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది అండ్ సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్ అనేది ప్రొడక్షన్ ఆఫ్ కాటన్ మీద ఫోకస్ చేస్తుంది.
బట్ ఈ రెండింటి మధ్య ఉన్న సిమిలారిటీ ఏంటంటే బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కాంటెంపరీ. ఈ రెండు 2000s లోనే లాంచ్ అయ్యాయి. సో వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ సిల్వర్ అండ్ ఆల్, ఐ థింక్ బ్లాక్ రివల్యూషన్ అనేది కూడా ఒకటి ఉంది ఇండియాలో. దాని గురించి ఏమన్నా తెలుసా? ఎస్, బ్లాక్ రివల్యూషన్ అంటే పెట్రోలియం ప్రొడక్షన్. అంటే ఇది ఎక్కువగా మన ఇండియా దిగుమతి చేసుకుంటుంది ఎక్కువగా. ఇది ఏంటంటే మన ఆర్థిక శక్తికి అంతగా దోహదపడుతుందని నేను అనుకుంటున్నాను. అయినా ఇవన్నీ కలర్స్ కింద ఉంది. అసలు కలర్స్ కాకుండా వేరే రివల్యూషన్స్ ఏం లేవా? ఉన్నాయి. దేర్ ఆర్ రౌండెడ్ రివల్యూషన్. రౌండ్ రివల్యూషన్ అంటే పొటాటో ప్రొడక్షన్ కి రిలేటెడ్. దీన్ని ఎక్కువగా పొటాటో ప్రొడక్షన్ కోసం ఎక్కువగా యూజ్ చేస్తారు. మరి టొమాటోస్ కూడా రౌండ్ గానే ఉంటాయి కదా, దాన్ని మనం రౌండ్ రివల్యూషన్ లో వేసేసుకోవచ్చా? ఎస్, వేసుకోవచ్చు, కానీ దాన్ని స్పెసిఫిక్ గా రెడ్ రివల్యూషన్ లోనే కన్ఫైన్ చేయడం జరిగింది. రెడ్ రివల్యూషన్ లో మీట్ కూడా వస్తుంది కదా? అవును. ఓకే, ఇంకొకటి మనము పింక్ రివల్యూషన్ కూడా తెలుసుకోవాలి. దాని గురించి మీకేమన్నా? ఎస్, పింక్ రివల్యూషన్ అనేది ఆనియన్ ప్రొడక్షన్ ఇంక్రీజింగ్ మీద వర్క్ చేస్తుంది. దాంతో పాటు బ్లూ రెవల్యూషన్ లో మనం ఆక్వాటిక్ ప్రొడక్షన్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టే పింక్ రెవల్యూషన్ లో కూడా ప్రాన్స్ ప్రొడక్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. సో ఇట్ ఈస్ అబౌట్ బోత్ ఆనియన్స్ అండ్ ఆల్సో అబౌట్ ప్రాన్స్. దేర్ ఈస్ వన్ మోర్ రెవల్యూషన్ లైక్ రెయిన్బో రెవల్యూషన్ ఆల్సో దేర్, ఇఫ్ యూ ట్రేస్ ఇట్ అవుట్. యా, రెయిన్బో రెవల్యూషన్ అంటే మనం ఇన్ని కలర్స్ చూస్తున్నాం కదా, రెయిన్బో ఇస్ ఆల్సో ఫుల్ కలర్ఫుల్. సో ఆల్ దిస్ కలర్ రెవల్యూషన్స్, ఆల్ ద అగ్రికల్చరల్ రెవల్యూషన్స్, వెన్ దే ఆర్ కంబైన్డ్ టుగెదర్ అండ్ లాంచ్, ఇట్ ఈస్ నోన్ యాజ్ రెయిన్బో రెవల్యూషన్. సో ఇప్పుడు మన ఇండియాలో జరుగుతున్న మేజర్ రెవల్యూషన్ ఏంటి? సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ హాస్ ఆల్సో ఇంట్రడ్యూస్డ్ జస్ట్ నౌ. అదేంటి, ఆల్రెడీ 1960s లో మనం గ్రీన్ రెవల్యూషన్ ఇంట్రడ్యూస్ చేసాం కదా, మళ్ళీ ఇప్పుడు గ్రీన్ రెవల్యూషన్ 2.0 ఎందుకు? అంటే ఫస్ట్ గ్రీన్ రెవల్యూషన్ లో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. దాన్ని కాంబాట్ చేయడానికి సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే సెకండ్ గ్రీన్ రెవల్యూషన్స్ లో మేజర్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఆ మేజర్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే క్రాప్ రెసిలియంట్ క్రాప్స్, ఫస్ట్ టెక్నాలజికల్ ఇంట్రొడక్షన్స్ లైక్ ఫర్టిలైజర్స్ స్ప్రేయింగ్ త్రూ drones, dripping irrigation, and environmental concerns also are there, and it reduces regional balance also. Finally, it is also improves farmers income also. Here we have discussed all the color revolutions right just now. And do you feel all these revolutions are functioning in grassroots level? యా, సో ఈ అన్ని రివల్యూషన్స్ వర్క్ చేశాయా అంటే అవి లాంచ్ చేసినప్పుడు వర్క్ చేశాయి. బట్ ఐ థింక్ గ్రాడ్యువల్ గా కొంత టైం పీరియడ్ తర్వాత అవి నెగటివ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా చూపించడం స్టార్ట్ చేశాయి. సో ఐ థింక్ బెటర్ సజెషన్ ఏంటంటే మనం ఈ రివల్యూషన్ స్టార్ట్ చేశాక ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ఉంటే అండ్ మానిటర్ చేసుకుంటూ చేంజెస్ తీసుకుంటూ ఉంటే మనం అడ్వాన్స్మెంట్ అలాగే అవుతుంది, నెగటివ్ ఎఫెక్ట్స్ కూడా కొంచెం తగ్గించినట్టు అవుతుంది. సో ఐ థింక్ ఇట్ ఈస్ నెసరీ. అయినా మనం ఈ రోజుకి చాలా ఎక్కువ డిస్కస్ చేసేసాం. సో ఐ థింక్ ఇక్కడతో ఈ రివల్యూషన్స్ ఆపేయడం బెటర్. Yes, thank you. థ్యాంక్ యూ.